నంద్యాల పట్టణంలోని టెక్కేవ్ రోడ్డు వద్ద ఎస్బీఐ కాలనీ జంక్షన్ వద్ద ఉన్న అమృత్ పంపింగ్ పైప్లైన్ లీకేజీ ఉండడంతో మరమ్మతు పనులు శుక్రవారం రోజున ప్రారంభించినట్లు పురపాలక కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 12 గంటల నుంచి నీటి సరఫరాను ఆపివేశారు. నంద్యాల టెక్కే ప్రాంతంలో పైప్లైన్ మరమ్మతులు వేగవంతం చేస్తున్నామని, ఇదే పరిస్థితి మరొక రోజు కొనసాగనుంది. ఎస్బీఐ కాలనీ, విశ్వానగర్, హౌసింగ్ బోర్డ్, లలితానగర్, దేవనగర్, రైల్వే స్టేషన్ రోడ్డు, గిరినాథ్ సెంటర్, రెవెన్యూ క్వార్టర్స్, గోపాల్ నగర్, వీసీ కాలనీ, ఇస్లాంపేట, బలిజపేట, సాదిక్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, బొమ్మల సత్రం, బైటిపేట, పెద్ద చర్చి ఏరియా, మిషన్ కాంపౌండ్ ఏరియా ఇలా పలు ఏరియాల్లో నీటి సరఫరా 12 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. పట్టణంలో ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి మన నంద్యాల పురపాలక సంఘం ద్వారా సరఫరా చేస్తున్న రక్షిత నీటి సరఫరాలో పైప్లైన్ లీకేజ్ కారణంగా టెక్కే ఎస్బీఐ కాలనీ ప్రాంతంలో పైప్లైన్ అనేది లీక్ కావడం గమనించి దాన్ని రిపేర్ చేయడం కోసం నిన్న ఈవినింగ్ ఓపెన్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ 5:30 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై చేయడం జరిగింది. ప్రస్తుతం పైప్లైన్ రిపేర్ వర్క్లు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. 2:30-3 గంటలకల్లా పైప్లైన్ లీకేజ్ పూర్తి చేసి దాన్ని నైట్కు పంపింగ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు మార్నింగ్ సాధారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా వాటర్ సరఫరా అనేది రెగ్యులేట్ చేయడం అనేది సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్కన్వీనియన్స్కు ప్రజలందరూ కూడా కొంత సహకరించవలసిందిగా కోరుతున్నాను.